హలో ఆల్. నేను మీ 'వెంకీ ప్రేమ' అలియాస్ లవ్ గురు. నా ఈ మొదటి ప్రయత్నాన్ని మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. సో, ఆ స్టోరీ ఏంటో వినేద్దాం. ఇది ఒక ప్రయాణం, ఒక జ్ఞాపకం. నా జీవితంలో నిశ్శబ్దంగా మొదలై, నిశ్శబ్దంగా ముగిసిన ఒక ప్రేమ కథ. అది 2005 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన రోజు. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ సెంటర్‌ని చూశాను. ఆ క్షణం వచ్చిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. కాలేజ్ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నాం అని ఫ్రెండ్స్ అందరం గట్టిగా అరిచిన ఆ క్షణం ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతుంది. అప్పుడు మాకు తెలియని విషయం ఏంటంటే, లైఫ్ అనే చేసింగ్ పార్క్‌లో మేము దాటింది జస్ట్ ఒక ఎంట్రీ గేట్ మాత్రమే అని. రోజులు గడిచాయి. సమ్మర్ వచ్చింది. ఫైనల్లీ రిజల్ట్ డే కూడా వచ్చింది. పాస్ అయితే సైకిల్ కొనిస్తా అన్న నాన్న, పాస్ అయితే పార్టీ ఇవ్వాలి అన్న ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్. పాస్ అయితే అయిపోయాం. కానీ సైకిల్ వెంటనే రాలేదు. కొంచెం డబ్బులైతే వచ్చాయి. ఆ డబ్బులతో ఇచ్చిన పార్టీ చిన్నదే అయినా మా ఆనందం మాత్రం చాలా పెద్దది. మా 90స్ పిల్లల ఆనందాలు కూడా అలానే ఉండేవి. అరగంట సైకిల్ రెంట్‌కి తీసుకొని పడుతూ లేస్తూ తిరిగిన రోజులు. మోకాళ్ళకి గాయాలు, కానీ ముఖంలో మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరని చిరునవ్వు. అది మా కాలం. తర్వాత కాలేజ్. ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అవుతూ ఉన్నారు. మిడిల్ క్లాస్ పిల్లలకి ఎక్కువగా ఆప్షన్స్ ఉండవు. గవర్నమెంట్ కాలేజ్. అదే నిర్ణయం. అదే మార్గం. మా ఆలోచనలు ఎలా ఉన్నా సరే, మా నాన్నల పాకెట్ సైజ్‌కు ఇబ్బంది పెట్టే కాలేజ్ అయితే కాదని మేము ఫిక్స్ అయిపోయాం. ఏంటి బాస్, ఇది నీ లవ్ స్టోరీ అన్నావు, నువ్వేమో నీ లైఫ్ స్టోరీ చెప్తున్నావు అనుకోకండి. ఒక మనిషి ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే, ఆ మనిషిని ముందుగా అర్థం చేసుకోవాలి. నాకే తెలియకుండా నాలో కాంప్రమైజ్ అవ్వడం, తొందరపాటులో అయినా సరే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని ఫిల్టర్ వేసుకునే మెచ్యూరిటీ ఆ స్టేజ్‌లోనే నాకు ఉంది అని చెప్పడానికి. ఏ అమ్మాయి అయినా మనల్ని ఎందుకు చూస్తారు? మనమా? అన్నిట్లో యావరేజ్. చూసే ప్రసక్తే లేదు. చూసినా పడే అవకాశం 50, 50. అలా అనుకున్న లైఫ్‌లోకి సడెన్ సర్ప్రైజ్ అంటూ లేట్ అడ్మిషన్ తీసుకొని క్లాస్‌లోకి రాగానే అందరూ ఆమెకు ఒక స్పెషల్ వెల్కమ్‌తో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎవర్రా ఈ పిల్ల లేట్‌గా రావడమే కాకుండా లేటెస్ట్ అపీరియన్స్ క్రియేట్ చేసిందని ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ కలిగింది. కొన్ని డేస్ అలా గడిచిపోయాయి. కాలేజీలో ఒకటే టాపిక్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ అమ్మాయితో అంత ఈజీ కాదు. షీ విల్ నెవర్ ఫాల్ ఇన్ లవ్ అని ఒక టాక్. ఆమెతో పెద్దగా పరిచయం లేదు. సో మాటలతో సగం రోజులు గడిచాయి. ఒక వారం ఆమె కాలేజీకి రాలేదు. అప్పటి వరకు ఆమె కోసం ట్రై చేసిన ప్రతి ఒక్కరూ సడన్‌గా ట్రాక్ మార్చి వేరే వాళ్ళతో మూవ్ అవ్వడం చూశాను. కానీ నాకెందుకో ఆమె ఎందుకు రాలేదు అన్న ఆలోచన అలానే మిగిలిపోయింది. అది ప్రేమో లేదా కేవలం అట్రాక్షనో అప్పటికి నాకు కూడా తెలీదు. ఆమె తిరిగి వచ్చిన రోజు పెండింగ్ అసైన్స్ కోసం అందరినీ నోట్స్ అడిగింది. ఎవ్వరూ ఇవ్వలేదు. నన్ను మాత్రం అసలే అడగలేదు. కానీ అదే రోజు నా నోట్‌బుక్స్ మిస్ అయ్యాయి. లేట్ అడ్మిషన్ తీసుకున్న పాప రేడార్‌లో నేను అస్సలు లేను అని కన్ఫర్మ్ అయింది. బట్ ఆల్ ఆఫ్ సడెన్ నెక్స్ట్ డే ఈవినింగ్, నీ నోట్‌బుక్స్ నేనే తీసుకున్నాను, ఏమనుకోకు అని నా నోట్‌బుక్స్ రిటర్న్ చేసింది. అడిగితే ఇచ్చేవాడిని కదా అని అంటే, నీలాంటి పొగరుబోతు అడిగితే హెల్ప్ చేయడు అని సరదాగా నవ్వుతూ చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ రోజు అలా మొదలైన మా మాటలు నెమ్మదిగా పరిచయంగా మారింది. పరిచయం స్నేహంగా మారింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇలా మా ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా ఈ జర్నీలో ఎన్నెన్నో గొడవలు, మళ్ళీ కలిసిపోయిన క్షణాలు, నా లైఫ్‌లోకి అనుకోకుండా వచ్చిన పరిచయాన్ని
కాలం మరోలా దూరం చేస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొంచెం కొంచెంగా మాటలు, ఆ తర్వాత ఆలోచనలు దూరమవుతూ వచ్చాయి. ఫైనల్లీ ఫేర్‌వెల్ డే. ఎప్పటికీ విడిపోము అని ఒకరికొకరికి వేసుకున్న ప్రామిసెస్‌లు ఇద్దరికీ గుర్తొచ్చాయి. ఆ రోజు ఆమెను గట్టిగా పట్టుకొని ఏడ్చిన సందర్భం ఇప్పటికీ మర్చిపోలేను. అది ఒక జ్ఞాపకంగా నాలో అలా ఉండిపోయింది. ఆమె పైన ఉన్న ప్రేమ ఎంత అంటే, ఆమె ఫోటో ఒక పేపర్‌లో చూసి చింపుకుని పర్సులో దాచుకునేంత. కానీ లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కదా! తన నుండి మాటలు తగ్గాయి, దూరాలు పెరిగాయి. ఎప్పటికైనా తను తిరిగి వస్తుందని ఒక చిన్న ఆశ. కానీ భౌతికంగా ఎప్పటికీ తిరిగి రాలేదు అన్న నిజం నన్ను ఓ నిశ్శబ్దంలోకి నెట్టిపడేస్తే, ఆ నిశ్శబ్దం కూడా ఇంత నొప్పిని ఇస్తుందా అని ఆ క్షణం తెలిసింది. కొన్ని ప్రేమలు మనతో జీవితాంతం ఉండవు. కొన్ని మన హృదయాల్లో మాత్రమే జీవితాంతం మిగిలిపోతాయి. అన్ని ప్రేమ కథలు 60 ఏళ్ల జీవితాన్ని కోరుకోవు. కొన్ని ప్రేమ కథలు కనుచూపు మేరల్లోనే ఆగిపోతాయి.